సో ఎక్కడ సభ పెట్టినా ఎందుకు సార్ ఇట్లా వైసీపీ వాళ్ళు ఇట్లా గుండాలని ప్రతిపక్షం అంత బాధిస్తున్నారు, అంత తిడతారు కదా. మన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ సభ పెట్టినా తిడతా ఉన్నాడు, ఎందుకని 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చెప్పాలి వాళ్ళు చెప్పగలిగితే? 2014 నుంచి 19 దాకా ఎంత గొప్పగా మేము పనులు చేసాం ఈ రాష్ట్రంలో. ఇదిగో ఎచ్చాల్ చీటీ లాగా తీసి ఇదిగో ఈ పని చేసాం, ఈ పని చేసాం, ఈ పని చేసాం, ఈ రాష్ట్రంలో ఇన్ని నిర్మాణం, ఈ జిల్లాలో ఈ చేసాం, ఈ జిల్లాలో ఈ చేసాం, ఈ చేసాం అని చెప్పాలి. మళ్ళీ మేము 2014 నుంచి 19 దాకా ఎంత గొప్ప అద్భుతమైన పరిపాలన మీకు అందించామో అదే పరిపాలన మళ్ళీ తీసుకొస్తామని చెప్పాలి. కానీ అది చెప్పలేకపోతున్నారు. అసత్యాలు, అబద్ధాలు, తిట్లు, శాపనార్థాలు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్టు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడిని పేరు మార్చి కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చేయూత పథకాన్ని పేరు మార్చి కొనసాగిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కొనసాగించే లెక్క అయితే అదే నిజంగా అద్భుతమైన పాలన అయినప్పుడు అసలు మీతో పనే ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చాలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా అన్ని పరిపాలించాడని చెప్పని మీ నోటితో మీరే చెప్తున్నప్పుడు ఇక మీతో పనే ఉంది? మీకు చెప్పుకునేటువంటి అదృష్టం, భాగ్యం లేదు. మేము గొప్పగా చేసాం, మా పాలన మళ్ళీ తెస్తామని, మా జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. ఏం చేస్తారు? మసిపూసి మారేసి బురద జిమ్మటం, బూతులు తిడతాం, రౌడీ పాలన అంటాం, లేకపోతే సైకో అంటాం. ఎవడు సైకో? మీరు సైకో. గెలుపు కనుసూపు మేరలో కనపడక సైకోలాగా మీరిద్దరూ ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని అసత్యాలు చెప్పినా, ఎన్ని మోసపు బూటకపు వాగ్దానాలు చేసినా, వారికంటే తక్కువ వాగ్దానాలు చేసి తక్కువ అమౌంట్లో వాగ్దానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఒకటే అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉద్దేశంలో జగన్ అంటే 5 పదుల నడిచే నమ్మకం, తిరిగాడే నమ్మకం జగన్ అంటే. చంద్రబాబు అంటే, కూటమి అంటే 80 ఏళ్ల అపనమ్మకం. కాబట్టి ఇక దాంట్లో ప్రజలు నువ్వు ఎన్ని బోటకం మాటలు చెప్పినా, దొంగ మాటలు చెప్పినా, మాయ మాటలు చెప్పినా జగన్ వైపే ఉన్నారు. సో మీ పాలనలో మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందా? సుభిక్షంగా ఉన్నా లేకపోయినా అనేది ప్రజలు చెప్తారు. ప్రజలైతే గొప్ప పరిపాలన అయితే మేము అనుభవించామనే ఫీలింగ్లు అయితే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news